హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టెక్ హెచ్ఎన్సి. ఈరోజు వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నేను ఒక పేజ్ అనేది క్రియేట్ చేసి అలాగే బ్లాగ్ అనేది క్రియేట్ చేశాను. సో మీరు దానిలో ఫాలో అవ్వాలి అనుకుంటే ఎవ్రీ పేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్లో టెక్ హెచ్ఎన్సి అని నొక్కితే ఇక్కడ మన లోగో కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక లైక్ ఇచ్చేయండి. అలానే ఒక బ్లాగ్లో ఫాలో అవ్వాలనుకుంటే హెచ్ఎన్సి wordpress.com అని నొక్కినట్టయితే మన బ్లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మామూలుగా నేనే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ చూపిస్తుంది. సో మీకైతే ఫ్రంట్ ఎండ్ చూపిస్తుంది, అక్కడ మీకు ఫాలో అని కనిపిస్తుంది, ఫాలో నొక్కండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డేటాబేస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి మన సిస్టంలోకి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లాస్ట్ క్లాస్లో నా వాయిస్ అంతగా వినపడలేదు. సో వాయిస్ కొంచెం బాగలేదు. సో దానికోసమని ఒక 2 minutes లాస్ట్ వీడియోలో ఏం చెప్పానో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక 12 అనే నెంబర్ ఇచ్చినట్టయితే ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూలో అది 12 అంటే $, అయ్యుండొచ్చు, సైజ్ అయ్యుండొచ్చు, హైట్ అయ్యుండొచ్చు, మిగతాది ఏదైనా అయ్యుండొచ్చు. కానీ అందరూ కరెక్టే, ఎందుకంటే అక్కడ మెన్షన్ చేయలేదు 12 అనేది ఏంటో అని. సో ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తాం. ఏజ్ ఈక్వల్ టు 12 అంటే ఇప్పుడు 12 ఏంటి అని అడిగితే మీరు ఆటోమేటిక్గా చెప్పేది ఏజ్ అనేసి, ఎందుకంటే అక్కడ ఏజ్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి. సో ఈ 12 అనే డేటా ఏజ్ అనే డేటాతో లింక్ అయింది. సో దీన్ని మనం ఇంటర్లింకింగ్ ఆఫ్ డేటా అంటాం. డేటాబేస్లోకి డేటా అనేది ఎలాంటి డేటా స్టోర్ చేస్తామంటే మనం మామూలుగా మనం నోట్ ప్యాడ్లో సేవ్ చేసేసి దాని డేటాబేస్లోకి వెళ్ళాము. డేటాబేస్లో టేబుల్ ఫామ్స్ మాత్రమే డేటాని సేవ్ చేయగలుగుతాం. సో అది లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలంటే 2 ways ఉన్నాయి. ఒకటి మామూలుగా ఒరాకిల్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడము, అలానే నెట్లో చేయడం. సో ఇప్పుడు ఈ రెండుకి డిఫరెన్స్ ఏందో చెప్తాము. డిఫరెన్స్ అంటే అంతగా ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ స్లైట్లీ డిఫరెన్స్. అదేంటో కూడా ఇప్పుడు చెప్తాను. డేటాబేస్ మనం ఇన్స్టాల్ చేస్తే, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మన మిషన్ అంటే మన హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది డేటాబేస్ అనేది. అదే ఇప్పుడు నెట్లో నుంచి మనము డేటాబేస్ని రన్ చేయాలనుకుంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఒరాకిల్ డేటాబేస్ని ఎలా రన్ చేయాలో వెబ్లోనే. సో అదేంటంటే మనము ఆ డేటాబేస్ అనేది ఎక్కడో సర్వర్లో స్టోర్ అవుతుంది. ఎక్కడ సర్వర్ స్టోర్ అవుతుందో అది మనకు తెలియదు. సో దాన్నే మనము AWS అంటాం. AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేసి. సో అదొక కోర్సు. సో దాన్ని యూజ్ చేసి మనం ఎక్కడ స్టోర్ చేసామో తెలియదు ఫ్రెండ్స్. మనకు కూడా తెలియదు ఎక్కడ స్టోర్ అవుతుందో సర్వర్. కానీ మనకు ఒక స్పేస్ డేటాబేస్ సంబంధించిన స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు వెబ్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, వెబ్లో ఎలా రన్ చేయాలి డేటాబేస్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దానికనేసి ఇక్కడ నెట్లోకి వెళ్ళిపోయి apex.oracle.com అని నొక్కి ఎంటర్ నొక్కండి. మనకి వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ గెట్ అన్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, రిక్వెస్ట్ ఫర్ ఫ్రీ వర్క్ స్పేస్ అంటే మనము రిక్వెస్ట్ పంపిస్తాం ఆ వెబ్సైట్, మాకు కొంచెం ఫ్రీ స్పేస్ కావాలని. సో దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్యాకేజ్, యాప్ ఓన్లీ, అప్లికేషన్ డెవలప్మెంట్ ఉంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ డెవలప్మెంట్ అని క్లిక్ చేసేసి నెక్స్ట్ నొక్కేస్తాం. నెక్స్ట్ నొక్కేసాక మన పేరు ఇవ్వాలి. సో ఇక్కడ మన పేరు ఇచ్చేస్తున్నాను, చిరు అని ఇచ్చేస్తున్నాను. రాజు ఈమెయిల్. ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, వర్క్ స్పేస్. ఇక్కడ ఏంటి అంటే మన వర్క్ స్పేస్ పేరు. హెచ్ఎన్సి అని ఇచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ నొక్కేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ స్కీమ్ మళ్ళీ దాని పేరు
TECHHNC ఇస్తున్న స్పేస్ అలాటెడ్ వచ్చి 25 MB మనకి సరిపోతుంది మొత్తం డేటాబేస్ సంబంధించిన కోర్స్ అని నేర్చుకునేదానికి. సో నెక్స్ట్ నొక్కేస్తున్నాను. స్కీమా అంటే పేరు, మన 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 ఉంది కదా ఫ్రెండ్స్, దాని పేరు. ఇక్కడ అన్నిటికీ నో ఇచ్చేస్తున్నాను. నో ఇచ్చేసి నెక్స్ట్ నొక్కేస్తున్నాను. చేయాలంటే హౌ డిడ్ యూ లెర్న్ అబౌట్ అపాక్స్ అనేసి ఫ్రమ్ యూట్యూబ్ అని ఇచ్చేసి నెక్స్ట్ నొక్కేస్తున్నాను. సో ఇక్కడ అగ్రిమెంట్ అంతా చదవాలి, లైసెన్స్. సో మనకి చాలా బాగా తెలుసు దీన్ని ఎలా చేయాలో. జస్ట్ టిక్ మార్క్ నొక్కేసి నెక్స్ట్ నొక్కేస్తున్నాను. సో ఇక్కడ వర్క్ స్పేస్ నేమ్ వచ్చేసి TECHHNC, డిస్క్రిప్షన్ ఫ్రమ్ యూట్యూబ్, ఫస్ట్ నేమ్ వచ్చి చిరు, లాస్ట్ నేమ్ వచ్చి ద్రోణంరాజు, అడ్మినిస్ట్రేటర్ ఈమెయిల్ chiru@gmail.com, స్కీమా నేమ్ అంటే దాని డేటాబేస్ నేమ్ TECHHNC, డేటాబేస్ సైజ్ వచ్చేసి 25 MB. సో అంత కరెక్ట్గా ఉంది. సో ఓకే నొక్కేస్తున్నాను. సబ్మిట్ రిక్వెస్ట్, సైన్ ఇన్ టు కంటిన్యూ ది స్క్రీన్, నెక్స్ట్ కంటిన్యూ దాని మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మనకి వర్క్ స్పేస్ నేమ్ అని వస్తుంది. సో ఫ్రెండ్స్, వర్క్ స్పేస్ అనేది వచ్చి నాకు దీన్ని ఎలా చేయాలి అంటే మనకి ఒక ఈమెయిల్ వచ్చి ఉంటుంది. మన మెయిల్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఒరాకిల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. మన మెయిల్కి వచ్చిన దాన్ని ఇక్కడ కిందికి వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు చూపించేస్తుంది. క్రియేటివ్ వర్క్ స్పేస్ అని ఉంటుంది, దాని మీద ఒకసారి క్లిక్ చేసేసేయండి. ఆటోమేటిక్గా మనకి వెబ్లో ఓపెన్ అయిపోతుంది. క్రియేటింగ్ వర్క్ స్పేస్ అని వచ్చేస్తుంది. సో సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ వర్క్ స్పేస్. సో కంటిన్యూ టు సైన్ ఇన్ ది స్క్రీన్ నొక్కేసేయండి మళ్ళీ. సో ఇక్కడ మనము పాస్వర్డ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. అలానే ఇంకోసారి కన్ఫర్మ్ చేయాలి పాస్వర్డ్ అనేది. సో అప్లై చేసేసి నొక్కేస్తున్నాను. సో ఇక్కడ మనకి వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి యాప్ బిల్డర్, SQL వర్క్ షాప్, టీమ్ డెవలప్మెంట్, ప్యాకేజ్ యాప్స్ ఉన్నాయి. సో మనం ఎక్కువ యూజ్ చేసేది వచ్చేసి SQL వర్క్ షాప్. SQL వర్క్ షాప్లో SQL కమాండ్స్ అని నొక్కేస్తే ఇక్కడ మనము మొత్తం మన కమాండ్స్, ఒక టేబుల్ ఎలా తయారు చేయాలి, డేటాబేస్లోకి ఎలా స్టోర్ చేయాలి అనేది మొత్తం చూసుకుంటాము. సో ఫ్రెండ్స్, డేటాబేస్ని వెబ్ బ్రౌజర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో దీని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నన్ను hncchiru.wordpress.comలో ఫాలో అవ్వండి. అలానే ఫేస్బుక్ పేజ్లో TECHHNC అని నొక్కితే మన లోగో కనిపిస్తుంది. సో దాని మీద ఒకసారి లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.